హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ బ్లాగ్స్. నేనైతే మసాలాలన్నీ వేయించి పెట్టేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇవన్నీ నేను గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసి దీన్ని పక్కన చేసుకుంటున్నాను. ఇది ఇందులోనే జీడిపప్పు అండ్ బాదము, దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత అందులోనే ఒక టమాటో, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో కారం కూడా వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. మీ స్పైస్ ఎంత తింటారో అంత మీరు వేసుకొని దాంట్లో కారం, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. తర్వాత మనం గంజి అనేది స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో 2 పావుల వరకు ఆయిల్ అనేది పోసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని లవంగాలు అండ్ జీలకర్ర వేసి, తర్వాత ఉల్లిగడ్డలు కూడా దాంట్లోనే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొన్ని ఉల్లిగడ్డలు 2 లవంగాలు మాత్రమే అందులో వేసేసుకున్నాను. వేసి నేను విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి, అంటే బాగా గోల్డెన్ నార్మల్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులో కొంచెం దాన్ని కలిపేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ యొక్క మిశ్రమం అనేది ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కలుపుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ అనేది పోసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని మన థిక్నెస్కి సరిపడంత వాటర్ అనేది పోసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. కొన్ని వాటర్ అనేది పోసేసుకొని ఇది మనం కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాగా మనకు ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు చూడండి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఈ విధంగా పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనము చికెన్ కూడా వేసేసుకోవాలి. చూడండి, నేనైతే చికెన్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఉప్పు, సాల్ట్ అండ్ కారం 2 కలిపి నేను పక్కన ఉంచుకున్నాను. ఒక 5 సెకండ్స్ అట్లా, 5 మినిట్స్ అట్లా. ఎందుకంటే అది మంచిగా పట్టుకుంటుంది ముక్కలకి అని చెప్పేసి నేను కారం ఉప్పు అనేది కలిపి పెట్టుకున్నాను. అది ఈ చికెన్ని నేను ఇందులో కర్రీలో వేస్తున్నాను. ఇలా వేసుకున్న దాన్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే మనం ఇంకా ఈ చికెన్ని ఉడికించుకోవాలి. మళ్ళీ ఇందులో వాటర్ ఏమీ పోయకూడదు. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కొంచెం గరం మసాలా వేసి అండ్ కొత్తిమీర వేసి ఇంకా మనం దీన్ని దించి వేసుకోవడమే. గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని మరి కాసేపు మూత పెట్టి దీన్ని మళ్ళీ కొంతసేపు ఉంచేసుకోవాలి. అలాగా ఉంచేసుకున్న తర్వాత మీరు చూడండి ఎంత బాగుంటుందో కర్రీ. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారా? ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.